జానకి, జానకి, మా ముద్దుల శ్రీవారికి పెళ్లి రోజు శుభాకాంక్షలు. మా శ్రీమతికి కూడా పెళ్లి రోజు శుభాకాంక్షలు. హ్యాపీ మ్యారేజ్ డే మై స్వీట్ పేరెంట్స్. థ్యాంక్ యూ మై స్వీట్ డాటర్. డాడీ అన్నయ్య లైన్ లో ఉన్నాడు, మాట్లాడండి. హలో హలో డాడీ. మై డియర్ సన్, Happy marriage day. థ్యాంక్ యూ. ఒకసారి మమ్మీకి ఇవ్వండి డాడీ. అమ్మకి ఇస్తున్నాను, మాట్లాడు. హలో నాని. మమ్మీ హ్యాపీ మ్యారేజ్ డే. థ్యాంక్ యూ బేటా. జాగ్రత్తగా బైక్ పైన వెళ్ళు. అలాగే మమ్మీ. కాలేజ్ ఉందా? ఓకే కన్నా, బాయ్. బాయ్. త్వరగా వెళ్ళి స్నానం చేసి రండి, గుడికి వెళ్దాం. ఓకే. జానకి, త్వరగా రా, గుడికి వెళ్దాం. వస్తున్నానండి. ఏమండి, నన్ను ఆశీర్వదించండి. చాలా అందంగా ఉన్నావు జానకి. నిజంగా పెళ్లి కూతురులో ఉన్నావు తెలుసా? ఏంటి జానకి, లక్ష్మి ఇంకా రాలేదు? ఒకసారి ఫోన్ చేయండి. హలో మావయ్య, హ్యాపీ మ్యారేజ్ డే మావయ్య. థ్యాంక్ యూ రా బన్నీ. బన్నీ అమ్మలేదారా? ఉంది మావయ్య. ఒకసారి పిలు. ఒక్క నిమిషం మావయ్య, అమ్మని పిలుస్తా. అమ్మా, మావయ్య ఫోన్ చేశాడు, త్వరగా రా. ఎవరు బన్నీ? మామయ్య ఫోన్ చేశాడు. హలో అన్నయ్య, లక్ష్మి, పెళ్లి రోజు శుభాకాంక్షలు. థ్యాంక్ యూ రా. ఎక్కడున్నారు, ఇంకా బయలుదేరలేదా? ఇంట్లోనే ఉన్నాం అన్నయ్య. స్కూల్ ఉంది కదా, రెడీ అవుతున్నాం. పెళ్లి రోజు ఉదయంతో సరదాగా గడపండి అన్నయ్య. నేను మళ్ళీ ఎప్పుడైనా వస్తానన్నయ్య. మళ్ళీ ఎప్పుడైనా రావటం ఏంటి లక్ష్మి? కనీసం ఈ రోజైనా నా మాట విను. నాకు నువ్వు తప్ప ఎవరున్నారా? నాకోసారి ఫోన్ ఇవ్వండి. హలో టీచర్ అమ్మా, వస్తున్నావా లేదా? వదినా, పెళ్లి రోజు శుభాకాంక్షలు వదినా. నాకేమొద్దు నీ శుభాకాంక్షలు. ఎందుకు వదినా, కోపమా? చాలా. అంత కోపం వద్దదినా. నువ్వు ఫోన్ పెట్టేసిన వెంటనే బయలుదేరతాను, సరేనా? అన్నయ్య నేను గుడికి వెళ్తున్నాం. మేమొచ్చేసరికి నువ్వొచ్చేయాలి. సరే వదినా. త్వరగా రండి లక్ష్మి. ఇప్పుడే బయలుదేరొస్తాం, సరేనా? ఉంటాను. బన్నీ, మాయ వాళ్ళ ఇంటికి వెళ్దాం. త్వరగా రెడీ అవ్వు. పద, లే. సరే అమ్మా. అమ్మో, అమ్ములు, వస్తున్నానమ్మా. ఏంటమ్మా? మేం గుడికి వెళ్ళొస్తాము, ఇంట్లో జాగ్రత్త. సరే, వెళ్ళొస్తావమ్మా. నమస్తే సార్. నమస్తే. నమస్తే. ఎక్కడికి సార్ ఉదయాన్నే బయలుదేరారు? ఈ రోజు మా పెళ్లి రోజు, గుడికి వెళ్తున్నాం. కొబ్బరికాయ తీసుకోవడానికి మీ దగ్గరికి విష్ వచ్చాం. యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ సార్. థ్యాంక్ యూ. అరే మధు, కొబ్బరికాయ తీసుకురారా, సారుకు మంచిది. ఇంకేంటి సార్, సరుకులు ఎప్పుడు తీసుకుంటారు? సాయంత్రం వచ్చి తీసుకుంటాం. సరుకులు ఇప్పుడే వద్దులేండి, నెలకు సరిపడ సరుకులు ఇంకా ఉన్నాయి. ఉంటే ఉండనిలే జానకి. సామాన్లు తీసుకోండి మేడం, స్టాకు ఉంచుకోండి, ధరలు పెరుగుతాయి.
సార్ ఇదిగోండి. సరే వెళ్ళొస్తామండి. నమస్తే. అయ్యో, ఏంటండి అలా చూస్తున్నారు? నీకు తెలుసా జానకి, ప్రతి భర్త తన భార్యలో రెండో తల్లిని చూసుకుంటాడు. కానీ ప్రతి భార్య తన భర్తలో మొదటి కొడుకును చూసుకుంటుంది. జానకి, మన పెళ్లి రోజు కనుక ఏం కావాలో చెప్పు. ఒక చిన్న మాట ఇవ్వండి చాలు. సరే ఇస్తున్నా, అడుగు. ఎలాంటి కారణాల వల్లైనా, ఎట్టి పరిస్థితిలోనైనా మమ్మల్ని వదిలి మీరు వెళ్ళిపోరు కదా? నన్ను ఒంటరిదాన్ని చెయ్యరు కదా? అలాంటి పరిస్థితి నీకెప్పుడూ రాదు జానకి, నీకు మాటిస్తున్నాను. ఏదో చిన్న భయం అండి. మన పెళ్ళైన 20 సంవత్సరాల్లో మీరివ్వగలిగినంత ప్రేమను, సంతోషాన్ని నాకిచ్చారు. అలాంటిది మీకు, మీ ప్రేమకు దూరం అయితే నేను బ్రతకలేనండి. ఇదేంటి జానకి, ఈ రోజు మన పెళ్లి రోజు, నువ్విలా బాధపడటం ఏం బాలేదు. సరే సరే వెళ్దాం పద. ఏ ఆటో వస్తావా? నిన్నే వస్తావా? నువ్వు పిలవగానే రావటానికి నీ పెళ్ళాం అనుకున్నావా? ఇది నా ఆటో. ఎడి పోవాలే? యాపల్ పోవాలి. ఎక్కడికి? యాపల్ అలా. పోవాలి. ఎక్కి కూసో. ఆటో ఎడి పోవాలమ్మా? రేపలు వస్తావా? కూర్చోండి. ఎక్కు పని. శంకరన్నా, ఏం సంగతన్నా? ఏడున్నావు? ఏంటి ముంగట ఆర్టీఓ ఉన్నాడా? ఉంటే ఉన్ని అన్నా, నా దగ్గర అయితే పేపర్లు గీపర్లు ఏం లేవు. నన్నెవడు పట్టుకుంటాడు? సరే గాని ఇంకేం సంగతులు? ఆటో ఆటో, ఎక్కడికి పోవాలి? డెక్కుందా? డెక్క? నా పేరే డెక్కు సీను. డెక్కు లేకుండా ఆటో ఉంటదా? కాగితాలు గీతాలు షెట్లు ఏమి ఉండవు. డెక్కుతోనే నడుస్తుంది ఆటో. అంతేనంటావా? అవును మరి. నువ్వు ఎక్కడికి పోవాలి? డెక్కుంటే ఎక్కడికంటే అక్కడికి పోవుడే. సరే ఎక్కు. పేపర్ గాడికి తీసుకుపోయి మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చి దించు. ఇదే మా ఇల్లు. అంతేనంటావా? మరి. పైసలు ఉన్నాయా? పైసలు లేంది, డెక్కుంటే అన్ని ఉంటాయి. అమ్మో, అమ్ములు, హలో. అమ్మో. థ్యాంక్ యూ.
ఆ, వదినా ఆ లక్ష్మి రా రా బన్నీ కూర్చోండి. లేట్ అయిందేంటమ్మా? అక్కడ ఏమైందిరా బన్నీ? మేము వస్తున్న ఆటో యాక్సిడెంట్ అయింది మావయ్య. లక్ష్మి నీకు కూడా దెబ్బలు తగిలాయా? ఏం లేదన్నయ్య, చిన్నగా దెబ్బ తగిలింది. హ్యాపీ మ్యారేజ్ డే అత్తమ్మా. థ్యాంక్ యూ. హ్యాపీ మ్యారేజ్ డే థ్యాంక్ యూ మావయ్య. రా. పెళ్లి రోజు శుభాకాంక్షలు అన్నయ్య. థ్యాంక్ యూ అమ్మా. వదినా నీకు కూడా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ లక్ష్మి. అయినా ఇంత ఆలస్యంగా వచ్చావేంటి? ఎలాగైతేనే వచ్చేసాను కదా. సరే, ఎందుకు లక్ష్మి, నువ్వు ఒక్కదానివే ఆ ఇంట్లో ఒంటరిగా ఉండి కష్టాలు పడ్డావు. మాతో పాటే ఇక్కడే ఉండమని ఎన్నోసార్లు చెప్పాను కదా. ఎందుకు లక్ష్మి ఇంకా బావ కోసం ఎదురు చూస్తూ ఉంటావు? ఇప్పటికే నిన్ను వదిలి వెళ్ళి 8 సంవత్సరాలైంది. అసలు ఎక్కడున్నాడో, ఎలా ఉన్నాడో, అసలు ఉన్నాడో లేదో కూడా తెలియకుండా ఎన్ని సంవత్సరాల వరకు ఎదురు చూస్తావు లక్ష్మి? అసలు వస్తాడో రాడో కూడా తెలీదు. సంవత్సరాలే కాదన్నయ్య, చచ్చేంత వరకు ఎదురు చూస్తూనే ఉంటాను. ఆడదాన్ని కదన్నయ్య, ఎదురు చూడటం తప్ప ఇంకేం చేయగలను? ఎప్పటికైనా తను వస్తాడనే నమ్మకం. బన్నీని తన చేతిలో పెట్టి నీ దగ్గరికే వచ్చి ఉండిపోతానన్నయ్య. ఊరుకో లక్ష్మి. ఏంటండి లక్ష్మి, ఊరుకో. బాధపడకు లక్ష్మి, ఊరుకో. ఎందుకత్తా అంత బాధపడుతున్నావు? నీకు మేమందరం లేము? మామయ్య తప్పకుండా వస్తారత్తా. జానకి ఇలా కూర్చొని మాట్లాడటమేనా? మా చెల్లికి ఏమన్నా పెట్టేది ఉందా లేదా? మీ గనుకుంది చెల్లెలు. సరే సరే, లేవండి, భోంచేద్దాం. అవునవును, బిర్యానీ చల్లారిపోతుంది. సరే పదండి. రా లక్ష్మి. బన్నీ పదరా. డాడీ ప్రతిరోజు నన్ను కాలేజీలో ఏడిపిస్తూ నా ఫోన్ నంబర్ కూడా అడిగాడని మీతో చెప్పాను కదా. ఎవరమ్మా వాడు? ఎవడమ్మా? అదిగో అతనే. ఎవడా బ్లాక్ షర్టా? ఆ, ఏయ్ బాబు, ఏయ్ నిన్నే. ఏమ్రా, నీ పేరేంటి? మీ అమ్మా నాన్నలు కష్టపడి నిన్ను చదువుకోవడానికి కాలేజీకి పంపిస్తే అమ్మాయిలు ఏడిపిస్తావురా? ఆ? ఒక్కలిరుస్తా బిడ్డ. నడు, సారీ అంకుల్. చదువుకొని ఆఫీసర్ గాండయ్యా. నడు. సరే అంకుల్. అమ్ములు పద. జానకి ఆ, టీ తీసుకురా. అన్నయ్య టీ తీసుకో అన్నయ్య. జానకి ఏం చేస్తుంది లక్ష్మి? వదిన అమ్ముకి టిఫిన్ తినిపిస్తుందన్నయ్య. ఉమ్. ఏంటి లక్ష్మి విశేషాలు? ఏముందన్నయ్య, అంతా మామూలే. ఏంటో అన్నయ్య, ఈ మధ్య యాక్సిడెంట్లు మరీ ఎక్కువైపోతున్నాయి. నిన్న మేమొచ్చేటప్పుడు కూడా కొంచెమైతే లారీకి గుద్దేసేవాడు. అవును లక్ష్మి, మనం మంచిగా వెళ్ళినా కూడా ఎదుటోడొచ్చి గుద్దేస్తున్నాడు. ఇదిగో అన్నయ్య, నువ్వు మాత్రం మెల్లగా జాగ్రత్తగా వెళ్ళాలి, సరేనా? నేను మెల్లగానే వెళ్తాను లక్ష్మి. ఇదిగో ఇలా లేట్ అయినప్పుడు స్పీడ్గా వెళ్లాల్సి వస్తుంది. అమ్ములు త్వరగా రారా. ఆ నాన్న తింటున్నా. 5 minutes లో వచ్చేస్తా. సరే సరే, కంగారేం లేదు, మెల్లగా తిను. త్వరగా తినమ్మో. నీ వల్ల మీ నాన్నకు రోజు లేటే. ఏం పిల్లవో ఏమో. పట్టు, తిను. అబ్బా చూడు నాన్న, అమ్మ బెదిరిస్తుంది. జానకి, పిల్లల మీద అరవద్దని ఎన్నిసార్లు చెప్పాను నీకు? మీ తండ్రి కూతుళ్ళు ఇద్దరు ఇద్దరే. ఉమ్, తిను. పద ఇకలే. అమ్ములు ఏమైందిరా? ఐమ్ రెడీ డాడీ. ఏంటమ్మా ఇంత లేటు? మీదే లేటు, పదండి వెళ్దాం.
నమస్తే రాజనా. నమస్తే భద్రన్న. నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే రాజయ్య. భద్రయ్య బాగేనా? రాజయ్య, ఈ సంవత్సరం మన మైన్ తరఫున నువ్వు ఉత్తమ కార్మికుడిగా సెలెక్ట్ అయ్యావు. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. ఆల్ ద బెస్ట్ రాజయ్య. వెళ్ళొస్తా సార్. ఏంది రాజన్న ఇది? బండి అయితే కొన్నావు గాని ఇప్పటి వరకు ఒక్కసారన్నా డ్యూటీకి తీసుకురాకపోతివి. బండి మా కొడుకు కాలేజీకి ఎసుకపోయిండి అన్న. ఏందన్నా ఇది? కాలేజీకి వెళ్ళే కొడుకులేమో బండ్ల మీద, నౌకరు చేసే నాన్నలేమో సైకిల్ మీదనా? అదేంటన్నా? కొడుకులు కష్టపడినా, కూతురు కన్నీళ్లు పెట్టినా తల్లిదండ్రులుగా బాధపడేది మనమే కదన్నా. అవును నిజమే అన్నా. అవును గాని ఈ కవరేందన్నా? అన్నం తెచ్చుకున్నా. ఏ ఇంట్లో తినరాలేదా? ఇంట్లో పని చేసుకొని మా కొడుకును కాలేజీ పంపే వరకు లేట్ అయిందన్నా. అందుకే ఈ అన్నం తెచ్చుకున్నా. సరే, ఆ చెట్టు కింద తిందుగాని పద. సరేపా. రాజన్న, నీ భార్య చనిపోయినప్పుడే ఇంకో పెళ్లి చేసుకునుంటే నీకీ కష్టాలుండేటివి కాదు కదా. చేసుకుందామనే అనుకున్నా, కానీ నా కొడుకు ముఖం చూసి ఆగిపోయినా. ఆ వచ్చేది నాకు భార్యగా ఉంటుందేమో గాని నా కొడుకు తల్లిగా ఉంటుందో లేదో అని భయపడి చేసుకోలేదన్నా. అలాగని ఒంటరిగా ఎన్ని రోజులుంటావన్నా? నేను ఒంటరినెలా అవుతానన్నా? నాకు నా కొడుకున్నాడుగా, వాడేనా సర్వస్వం. నా భార్య పోతూ పోతూ వాడిని నా చేతిలో పెట్టి మన పరిస్థితి ఎలా ఉన్నా వీణ్ణి మంచి ప్రయోజకుని చేయమని చెప్పి కన్నుమూసిందన్నా. తప్పకుండా నీ కొడుకు మంచి ప్రయోజకుడవుతాడన్నా. ఇంతకీ నీ కొడుకు పేరేంటి? ఏం చదువుతున్నాడు? నా కొడుకు పేరు విజయ్ అన్నా. వాడు ఇంజనీరింగ్ చదువుతున్నాడన్నా. ఏంది రాజన్న, ఈ ఎండలకి ఎర్రటి కారమా? కూరేమీ వండుకోలేదా? కూర వండానన్నా. నా కొడుకు అన్నం తిని కాలేజీకి టిఫిన్ పెట్టేసరికి కూర అయిపోయింది. కాలేజీలో దోస్తుల ముందు ఎర్రని కారం తింటే బాగుండదని నేనే ఉన్న కూర మొత్తం వానికే పెట్టి పంపించానన్నా. Cheers! ఏరా విజయ్, మందుకు పైసలు ఎక్కడిరా? ఏటీఎం నుండి తీసారా? ఏటీఎం ఎవరిదిరా? మా నాన్నదిరా. మరి నువ్వు డబ్బులు తీసినట్టు మీ నాన్నకు తెలిసి ఎలారా? తెలీదురా. అసలు మా నాన్నకు ఏటీఎం నుంచి డబ్బులు డ్రా చేయడమే తెలీదు. ప్రతి నెల జీతం డబ్బులు నేనే తీసుకొస్తా, అందులో కొంచెం నొక్కేస్తా. అరే విజయ్, బ్యాగ్ లో ఏమున్నాయరా? ఏముంటాయరా, ఒక బుక్, ఒక టిఫిన్ బాక్సు. నాన్న టిఫిన్ పెట్టి తీసుకెళ్ళు అని పంపారురా. బయటపడే. మామా, బిర్యానీ బాగుంది మామా. తిను మామా, ఇంకొకటి తెప్పిస్తా. ఏటీఎం ఉంది కదా. హాయ్ ప్రియా. హాయ్ విజయ్, ఎక్కడున్నావు విజయ్? కాలేజ్లో ఉన్నా ప్రియా. అవునా? చెప్పు ప్రియా, ఎందుకు చేసావు? మనం షాపింగ్కి వెళ్దాం, త్వరగా రా. ఇదే లాస్ట్ క్లాస్ ప్రియా. ఓకే, ఇంకో 15 నిమిషాల్లో నీ ముందుంటా. సరే త్వరగా రా. బాయ్. బాయ్. రే, ప్రియా రమ్మంటుంది, వెళ్దాం పదండి. పదన్నా. దమ్ము కొడితే నీకేటన్నా, నే డబ్బు కొడితే నీకేటన్నా, నేను పక్కా జూలై అంటే నీకేటన్నా. జల్దీ రా రాజన్న, పోదాం. టోపీ తీసుకో. సరే పద. అన్న రాజన్న, ఏమైంది? నీ కొడుకు యాక్సిడెంట్. అరే, ఆయనకి ఎందుకు చెప్తున్నావు? నువ్వు ఆగు రాజన్న, అసలు ఏమైంది? మోటార్ సైకిల్ మీద వస్తుంటే అరే, యాక్సిడెంట్ అయింది. ఏం కాదులే, పద నడు. పదండి. అరే, ఏమైంది బాబు? ఎలా జరిగింది బాబు? ఏం జరిగింది?
రాజన్న ఏడోకన్నా ఊరుకోన్నా. మన మందమరి ఏరియాలో ఇప్పుడిప్పుడే యాక్సిడెంట్ జరిగింది. సుమారు 20 సంవత్సరాలు పైబడిన యువకులు ముగ్గురు మోటార్ సైకిల్ పై అతివేగంగా వస్తూ ఒక డివైడర్ ను ఢీకొట్టడం జరిగింది. ఇప్పుడు మనం చూస్తున్న యువకుడి పేరు విజయ్. ఇతను ఇక్కడికిక్కడికే ప్రాణాలు కోల్పోగా మరో 2 యువకులు గాయాలతో బయటపడ్డారు. ఇప్పుడు మనం చూస్తున్నాం కన్న కొడుకు తన కళ్ళ ముందు చనిపోయిన సంఘటన చూసి కన్న తండ్రి గుండెలు పగిలేలా ఏడుస్తున్నాడు. ఇప్పుడు ఆ తండ్రిని ఓదార్చడం ఎవరి వల్ల అవుతుంది? ఎంత పని చేసాడు భద్రన్న. రూపాయి ఇప్పుడు మనం చూస్తున్నాం మందమరి ఏరియాలోని వేపల్ చౌరస్తాలో ఉన్నాం. సుమారు 20 సంవత్సరాలు పైబడిన ముగ్గురు యువకులు మోటార్ సైకిల్ పై అతివేగంగా వస్తూ డివైడర్ ను ఢీకొనడం జరిగింది. సో అందులో ఒక యువకుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా మరో 2 యువకులు ప్రాణాలతో బయటపడ్డారు. ఇప్పుడు మన వద్ద ఈ ఏరియా ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ఉన్నారు. ఈ యాక్సిడెంట్ జరగడానికి గల కారణాలేంటో వారి మాటల్లోనే విందాం. చెప్పండి సార్, ఈ యాక్సిడెంట్ జరగడానికి గల కారణాలేంటి? దీనికి బాధ్యులు ఎవరని మీరు భావిస్తున్నారు? మనమే. ఎలా అనుకుంటున్నారు? పిల్లలకు సరైన డ్రైవింగ్ రాకముందే వాహనాలు కొనిచ్చే తల్లిదండ్రులు ఆటోల్లో ఓవర్లోడ్తో పోయి కంట్రోల్ తప్పి డివైడర్లను ఢీకొట్టుకుని కింద పడిపోయే యాక్సిడెంట్లను ఎన్నో చూస్తున్నాం మనం. ఓవర్ స్పీడా? మొబైల్ ఫోన్లో మాట్లాడుతూ డ్రైవింగ్ చేయొద్దని ఎంత మొత్తుకున్నా, ప్రభుత్వం ఎన్ని రూల్స్ ప్రవేశపెట్టినా వినకుండా అలాగే డ్రైవింగ్ చేస్తూ యాక్సిడెంట్లకు గురవుతున్నారు. దీనికి కారణం ప్రత్యక్షంగా పరోక్షంగా మనమే కారణం అవుతున్నాం. ప్రతిరోజు సుమారుగా 1368 యాక్సిడెంట్లు అవుతున్నాయి. ప్రతి నెల 41,040 యాక్సిడెంట్లు అవుతున్నాయి. ప్రతి గంటకు 57 యాక్సిడెంట్లు చొప్పున మన రాష్ట్రంలో ప్రతి సంవత్సరం 4,92,480 యాక్సిడెంట్లు అవుతున్నాయి. దీనిలో 1,42,480 మంది చనిపోతున్నారు. 5,11,394 మంది గాయాల పాలవుతున్నారు. మన రాష్ట్రంలో అభివృద్ధి స్థానం ఏ మూలనుందో కానీ యాక్సిడెంట్లో మాత్రం 3వ స్థానంలో ఉంది. సో ఇలాంటి కారణాలతో ఇక్కడ నవ యువకులకు యాక్సిడెంట్ జరగడానికి గల కారణాలు ఇన్స్పెక్టర్ గారు చెప్తున్నారు. ఇలా జరగకుండా ఉండాలని మనం అందరం కోరుకుందాం. కెమెరామెన్ దీటి వెంకట స్వామితో రమేష్, మందమరి ఏరియా. ఏంటండి ఇంత ఆలస్యమైంది? అదే మన గ్యాంగ్మెన్ రాజన్న వాళ్ళ కొడుక్కి యాక్సిడెంట్ అయింది. అదే దహన సంస్కారాలు పూర్తి చేసి వచ్చేసరికి లేట్ అయింది. అవునా? పిల్లలు పడుకున్నారా? పడుకున్నారండి. భోంచేశారా? భోంచేశారు. పదండి, ముందు మీరు వెళ్ళి స్నానం చేసి రండి. సరే. హలో నాని. మమ్మీ, ఏం చేస్తున్నావు నాన్న? చదువుకుంటున్నా. కాలేజ్కి వెళ్ళొచ్చావా? వెళ్ళొచ్చాను మమ్మీ. బైక్ మీద కాస్త జాగ్రత్తగా వెళ్ళు నాన్న. సరే మమ్మీ. సరే, హెల్మెట్ పెట్టుకుని వెళ్ళు. అలాగే మమ్మీ. ఓకే నాన్న, పడుకో. ఓకే మమ్మీ. ఏంటి జానకి డల్గా ఉన్నావు? ఏం ఆలోచిస్తున్నావు? అదేనండి, మీ గ్యాంగ్మెన్ వాళ్ళ అబ్బాయికి జరిగిన రోడ్ యాక్సిడెంట్ గురించి. పాపం. ఆయుష్ తీరితే ఎవరైనా పోతారు. రేపు నేనైనా అంతే. ఏం మాట్లాడి అవి? అదే మాట్లాడి. ఇంకెప్పుడు అలా మాట్లాడకండి. ఆయుష్ తీరి వెళ్ళలేదండి. అతివేగంగా వెళ్ళి తన ఆయుష్ తానే తీసుకున్నాడు. తల్లిదండ్రులకి శోకాన్ని మిగిల్చాడు. మీరు కూడా అలాంటి తప్పే చేసి దయచేసి మమ్మల్ని ఒంటరి వాళ్ళని చేయకండి. దయచేసి హెల్మెట్ పెట్టుకోండి. స్పీడ్గా వెళ్ళకండి. బైక్ పైన వెళ్తున్న ప్రతిసారి మీకోసం భార్య పిల్లలున్నారన్న సంగతి గుర్తు చేసుకోండి. మమ్మల్ని గుండెల్లో పెట్టుకుని చూసుకోకపోయినా గుర్తు పెట్టుకుంటే చాలు. మీరు డ్యూటీ నుండి రావడం క్షణం ఆలస్యమైతేనే గుండె చేతిలో పట్టుకుని గుమ్మం దగ్గరే ఎదురు చూస్తామండి.
అలాంటిది మీరు ఎప్పటికీ రారు అంటే ఎలా తట్టుకోవాలండి? జానకి మీరు ఓటీలు చేసి మా ఒంటి నిండా బంగారం వెయ్యండి అని అడగట్లేదండి. మీరు భద్రంగా ఉండాలని కోరుకుంటున్నాం. జానకి ఊరుకో. మీరెప్పుడు అంటుంటారే ప్రతి కార్మికుడు కష్టాన్ని నమ్ముకుని బతుకుతాడు అని, కానీ మేము మాత్రం మిమ్మల్నే నమ్ముకుని బతుకుతున్నాము. జానకి ఏంటిది మరీ చిన్నపిల్లల? ఊరుకో, నా మాట విను. ఊరుకో జానకి, చిన్నపిల్లల ఏంటిది? ఊరుకో, నా మాట విను. జానకి ఏడవకు, పడుకో. ఏంటి జానకి, ఇంకా ఏం చేస్తున్నావు? అన్నం పెట్టుమని ఇప్పటికి 2 సార్లు చెప్పాను. ఏంటి ఈరోజు కొత్తగా చేస్తున్నావు? కొత్తగా చేసింది మీరా నేనా? నా మొహం చూడకుండా నిద్రలేవని మీరు ఈరోజు లేచి రెడీ అయిపోయారు. కొత్తగా చేస్తుంది మీరు, నన్ను అనకండి. ఏదో పొరపాటు జరిగిపోయింది జానకి. ఏదో ఆలోచిస్తూ నిద్రలేచాను. దానికే ఎందుకింత కోపం? త్వరగా అన్నం పెట్టు, డ్యూటీకి టైం అవుతుంది. జానకి త్వరగా తీసురా. అమ్ములు డాడీ పద, టైం అవుతుంది. కాలేజీలో దించేసి వెళ్తాను. ఈరోజు సెకండ్ సాటర్డే డాడీ, కాలేజ్ లేదు, మర్చిపోయారా? అరే మర్చిపోయానురా, వెళ్తా. వెళ్తా జానకి. ఏంటండి మీరు 1కి 2 సార్లు వెళ్తా వెళ్తా అంటారు? వెళ్ళొస్తాను అనాలి. సరే సరే వెళ్తా. ఏంటమ్మో మీ నాన్న ఈరోజు కొత్తగా ప్రవర్తిస్తున్నాడు. సర్లేమ్మా, పద. అంతా మందుమయం, ఈ జగమంతా మందుమయం, అంతా మందుమయం. మందు 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 మందు. ఏది నా మందు? కార 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 అయిపోయిందా? మందు అయిపోయింది. సరే, మందు 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 లేదు. ఎవడా నువ్వు? పొద్దు పొద్దునే సావడానికి నా బండి దొరికిందా? అబ్బా అబ్బా తమ్ముడు, నా పేరు సారా, నే బుక్కుతా కారా, నేనంత ఈజీగా సావా. సారానా? అదేం పేరయ్యా? నా అస్సలు పేరు సారయ్య. నేను రోజు సారా తాగుతా, అందుకే అందరూ నన్ను ముద్దుగా సారా అని పిలుస్తారు. ఎందుకయ్యా రోజు తాగుడు? తాగి తాగి లివర్ ఖరాబ్ అయి చచ్చిపోతావు. అర్థమైందా? నేను తాగి తాగి 10 సంవత్సరాలకు లివర్ ఖరాబ్ అయి సస్తా. కానీ నువ్వు హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేస్తే సావా? కృష్ణ, ముందు నీ సావు గురించి ఆలోచించు, ఆ తర్వాత నా సావు గురించి ఆలోచించు.
అమ్మా నీతో మాట్లాడే ఉపయోగం లేదు గాని జరుగు, నేను వెళ్ళాలి. నాతో ఉపయోగం లేదా? తాగుబోతులు ఉన్న కాలనీ మొత్తం దొంగలు పడరు తెలుసా? అవునా? అదెలా? మేము తాగి తాగి రాత్రి ఇంటికి పోయి పడుకుంటాం అనుకున్నావా? పడుకోం. తెల్లం దాకా మా పిల్లలతోని కొట్లాడుకుంటూనే ఉంటాం. ఇక దొంగలు ఎందుకు పడతారు? పడరు. నాకు లేట్ అవుతుంది, జరగవయ్యా. జరుగు, నేను వెళ్ళాలి. అరే జరగవయ్యా, నాకు ఇక్కడ లేట్ అవుతుంది. లేట్ అవుతుందంటే జరుగు. జరుగు, జరగవయ్యా ప్లీజ్, లేట్ అవుతుంది. జరుగు. పో. హెల్మెట్ లేకుండా పోతే యాక్సిడెంట్ అయితే పో, నాకు చెప్తాడు. ఏమండి? ఏమండి? ఏంటండి ఇది? జానకి, నీకిచ్చిన మాట నిలుపుకోలేకపోతున్నాను జానకి. ఏం మాట్లాడండి అవి? అమ్ములు రాలేదా? రాలేదండి. నీకిచ్చిన మాట నిలుపుకోలేకపోతున్నాను జానకి. అలా అనకండి. నే వెళ్ళిపోతున్నా జానకి. ఏమండి? పిల్లలు జాగ్రత్త. ఏమండి? ఏమండి? నన్ను వదిలి వెళ్ళకండి. అయ్యో, వదినా, లక్ష్మి. ఊరుకో వదినా, ఊరుకో వదినా, ఊరుకో. మమ్మీ, వదినా, ఏడో వదినా, ఊరుకో వదినా, సరే అమ్మో, అత్తయ్యకి టీ తీసుకురాపో. వెళ్ళమ్మో. ఇంట్లో సరుకులు అయిపోయినాయమ్మా. టీ పొడి కూడా లేదమ్మా. సరే అమ్మో, నేను షాపుకి వెళ్ళి సరుకులు తీసుకొస్తాను. లక్ష్మి, నేను ఇప్పుడే వస్తాను. సరే వదినా. సరేనా? సరే. బాబు, సేట్ లేరా? లేడమ్మా, ఊరికెళ్ళిండు. ఎప్పుడొస్తారు? 2 రోజులు అవుతుంది. ఏం కావాలి? కొన్ని సరుకులు కావాలి. పైసలు తెచ్చిర్రా? తర్వాత ఇస్తాను. తర్వాత ఎప్పుడు ఇస్తావు? మీరు పాత బాకీ ఇవ్వాలి కదా. నేను తర్వాత తెచ్చిస్తానండి, ఇవ్వండి. మీ భర్త చనిపోయింది కదా, ఏడికెళ్ళి తెచ్చిస్తావమ్మా? పైసలు పట్టుకొని రా, సామాన్ పట్టుకోపో.
లక్ష్మి. ఊరుకో వదినా. ఏమైంది వదినా? ఏం లేదు లక్ష్మి. నువ్వు చెప్పకపోయినా నేను అర్థం చేసుకోగలను వదినా. ఊరుకోండి. వదినా బాధపడుకోదినా. ఊరుకో. హలో, ఏంటి ఏడుపు వస్తుందా? ఆ రోజు మీ నాన్నతో చెప్పి తిట్టించావు కదా, ఈ రోజు నుంచి నిన్ను నేను రోజు భయపెడుతూనే ఉంటా. నువ్వు భయపడుతూనే ఉంటావు. నువ్వు కాలేజీకి వస్తేనే ఈ కార్తీక్ గుర్తుకు రావాలి. ఖబర్దార్. చలో. ఏడవకు వదినా. వదినా. అమ్మా ఏమైందమ్మా? అమ్మో ఏమైంది? ఏమైందమ్మో? అమ్మ నేను కాలేజ్కి వెళ్ళినమ్మా. ఏం జరిగింది? కాలేజ్లో చెప్పమ్మా. అమ్మాయిలందరూ ఏడవకమ్మా. నన్ను ఏడిపిస్తున్నారమ్మా. చెప్పు. ఏం జరిగింది? చెప్పు. అమ్మ నేను కాలేజీకి వెళ్ళనమ్మా. ఏం జరిగింది? చెప్పమ్మా. ఏం జరిగింది? అమ్మో చెప్పు. చెప్పు. అమ్మో అమ్మో. ఏడవటం తప్ప ఏం చేయగలం వదినా? ఆడదానిగా పుట్టినందుకు ఆనందపడాలో లేక ఈ లోకంలో ఆడదానికి ఆదరణ లేనందుకు బాధపడాలో అర్థం కావట్లేదు వదినా. బాధ్యతగా ఉండాల్సిన భర్తలు కూడా మనల్ని అర్థం చేసుకోకుండా వదిలి వెళ్ళిపోతున్నారు. దొరికిన చోటల్లా అప్పులు చేసి తిరిగి కట్టలేక చనిపోతున్న భర్తలు కొంతమంది, వ్యసనాలకు బానిసలైన వారు మరికొంతమంది, బిజినెస్ లో లాస్ వస్తే నిలబడే ధైర్యం లేక చనిపోతున్న వారు మరికొంతమంది, సరైన జాగ్రత్తలు తీసుకోక యాక్సిడెంట్ లో చనిపోతున్న భర్తలు మరికొంతమంది. ఇలా చనిపోయే భర్తల వెనుక భరించలేని బాధలను అనుభవిస్తున్న భార్యలు ఎంతో మంది ఉన్నారు. మన భర్తలకి ప్రతిరూపాలైన పిల్లల్ని వదిలి చావలేక బతకలేక రోజు చస్తూ బతికే కన్నా ఒక్కసారి చావటం మేలొదినా, చావటం మేలు. అమ్మా అమ్మ ఏడవకమ్మా. అమ్మా అమ్మా అమ్మ ఏడవద్దమ్మా. మనకి బతికొద్దు బిడ్డ, వద్దు. భర్త లేని జీవితం నాకొద్దు. అయ్యో అమ్మా అమ్మా మీ నాన్న లేని జీవితం నాకు ఈ జీవితం వద్దు. ఈ బతుకు బతకడం కంటే అమ్మా చావడం మేలు. అమ్మా అట్లా మాట్లాడొద్దమ్మా. అవును, చావాలి చావాలి. అమ్మా అమ్మా అమ్మో వదిలమ్మా, వద్దమ్మా.
వద్దమ్మా. అమ్మా. అమ్మా. వద్దమ్మా. అమ్మా. అమ్మా. అమ్మా, వద్దమ్మా. అమ్మా. 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 అమ్ము వదినా, అమ్ము వదినా, వదినా. విషం తాగారా? వదినా, వదినా. అమ్మో, అమ్మో. అయ్యో, అయ్యో, వదినా. హలో నాని, చెప్పండి. నాని, నాని, అమ్మును అమ్మ విషం తాగారా? ఎక్కడ ఉన్నారు? తొందరగా రారా నాని, త్వరగా రారా. అలాగే అత్తమ్మ, ఇప్పుడే బయలుదేరి వస్తున్నాను. అమ్మో, 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 అమ్మో. వదినా, వదినా. హలో, నాని వాళ్ళ అత్తమ్మ అండి? ఎవరండి? నేను నాని వాళ్ళ ఫ్రెండ్ అండి. చెప్పు బాబు. నాని అక్కడికి వస్తుండగా యాక్సిడెంట్ అయిందండి. ఏమైంది? యాక్సిడెంట్ అయిందండి. యాక్సిడెంటా? ఎలా ఉన్నాడు? చనిపోయాడండి. చనిపోయాడా? చనిపోయాడా? ఎక్కడ? మంచిర్యాల గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నాడండి. మీరు త్వరగా బయలుదేరండి. అమ్మ నీ చెల్లిని చూడటానికి వస్తూ యాక్సిడెంట్ లో ఆఖరికి వాడు కూడా చనిపోయాడా? దేవుడా. నమస్కారం సార్. నమస్తే, చెప్పండి. ఇంతకు ముందు పాయిజన్ తాగిన పేషెంట్స్ ఉన్నారు కదా, ఇప్పుడు వాళ్ళకెలా ఉంది? మీరు వాళ్ళకేమవుతారమ్మా? మా వదినండి. ఐఎమ్ సారీ అమ్మా, వారు చనిపోయారు. జానకి! ఏమండి, ఏమైందండి? ఏమైనా పీడకలొచ్చిందా? ఏదో ఏదో కల జానకి. ఏంటా కల? నాతో చెప్పండి. మీ కలలు నిజమవుతాయని మీరెప్పుడూ అంటుంటారు కదా. లేదు జానకి, ఈ కలని మాత్రం ఎప్పటికీ నిజం కానివ్వను. ఎప్పటికీ నిజం కానివ్వను జానకి, ఎప్పటికీ నిజం కానివ్వను. సరే సరే సరే, మీరు పడుకోండి. డాడీ, నో హెల్మెట్. ఇట్ కుడ్ బి యువర్ లాస్ట్ రైడ్. హెల్మెట్ పెట్టుకుని రైడ్ చేయాలని తెలుసు కదా, మర్చిపోయారా? సారీ రాములు, మర్చిపోయాను. సర్లే, పెట్టుకోండి.
బాయ్ అమ్మా బాయ్ అత్తమ్మా